రీతూకి బుర్రుందయ్యో. పాల ప్యాకెట్ లేకపోయేసరికి ఎవరికీ బుర్ర పనిచేయలేదు. రేషన్ మేనేజర్ అయిన రీతూయే రెబల్ అయి ఉండొచ్చని తనుజ అనుకుంది. అయితే దివ్య ఓవర్ యాక్షన్ చూసి నువ్వే రెబల్ ఎందుకు కాకూడదంటూ రాము కామెడీగా గెస్ చేశాడు. కానీ నిఖిల్ మాత్రం దివ్యనే రెబల్ అని కరెక్ట్గా గెస్ చేశాడు. రాత్రి నేను అప్పుడప్పుడు లేచాను. ఆ సమయంలో దివ్య పడుకోలేదు. బయట తిరగడం చూశాను. ఆమె రెబల్ అయి ఉంటుందని నిఖిల్ అన్నాడు. అదే టాకు క్యూట్ ఫేస్ పెట్టుకొని ఆడుతుంది అని భరణి కూడా అన్నాడు. ఇక పాలు ఖచ్చితంగా ఎవరు తాగినా బాటిల్లో పోసుకునే తాగుంటారని రీతు అనుకుంది. వెంటనే అందరి బాటిల్స్ తీసుకొచ్చి స్మెల్ చూడటం స్టార్ట్ చేసింది. ఇక్కడ అందరూ ఫేక్ ఉన్నారంటూ గౌరవ్. అయితే రీతు ఎక్కడ కనిపెట్టేస్తోందనని దివ్య కాస్త కంగారు పడింది. వెంటనే పక్కనే ఉన్న గౌరవ్తో మధ్యాహ్నానికి చేయాల్సిన కర్రీకి వెజిటబుల్స్ కట్ చే అంటూ అరిచింది. ఇదేంటి ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు కదా, లంచ్ కి ఇప్పుడే ప్రిపరేషన్ ఏంటి అంటూ గౌరవ్ అడిగాడు. దీనికి అటు రీతు ఇటు దివ్య ఇద్దరు గౌరవ్ పై అరిచారు. కుకింగ్ డిపార్ట్మెంట్ లో గౌరవ్ వద్దంటూ రీతు చెప్పింది. ఇదంతా చూసి గౌరవ్ కి డౌట్ వచ్చింది. దీంతో వాష్రూమ్ ఏరియాలో ఉన్న కెమెరా దగ్గరికి వెళ్లి పాలు దొంగతనంలో రీతు హ్యాండ్ ఉంది, ఈ ఇంట్లో ఎవరు రియల్ గా లేరు అంటూ గౌరవ్ అన్నాడు. గౌరవ్ తో దివ్య గొడవ. తనని కుకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మార్చేస్తామని అనడంతో గౌరవ్ గొడవ పడ్డాడు. కెప్టెన్ దివ్య దగ్గరికి వెళ్లి పాల దొంగతనం విషయం మాట్లాడాడు. పాలు పోయాయి కదా, దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అని గౌరవ్ అడిగాడు. రేషన్ మేనేజర్దే బాధ్యత, కానీ అది డే టైంలో జరగలేదు కదా. ఆమె రేషన్ మేనేజర్ అయినంత మాత్రాన రాత్రంతా ఫ్రిడ్జ్ ని హగ్ చేసుకొని ఉండలేదు కదా అంటూ రీతుకి సపోర్ట్ చేసింది దివ్య. దీంతో ఇప్పుడు నేను 5 రోజులు పాలు కోసం వెయిట్ చేయాలా అని గౌరవ్ గొడవ పడ్డాడు. ఇలా దివ్య గౌరవ్ మధ్య కాసేపు డిస్కషన్ నడిచింది. చివరికి గౌరవ్ ని వాష్రూమ్స్ క్లీన్ చేయాలంటూ దివ్య డ్యూటీ వేసింది. చేయనని గౌరవ్ చెప్పడంతో నీకు రేపు ఫుడ్ ఉండదంటూ బెదిరించింది